ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తనలు గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం. హీ సెట్ మై ఫీట్ ఆన్ ది రాక్ అండ్ ఫిక్స్డ్ మై ఫీట్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 40 verses 2. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా దావీదు మహాభక్తుని ద్వారా మనతో వాగ్దానము చేస్తున్నాడు. దావీదు మహాభక్తుడు సహనము కలిగి దేవునికి వినయము కలిగి ప్రార్థిస్తున్నాడండి. ఆయన ప్రార్థన దేవుడు వినియున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, అలాగే జిగిటగల దొంగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. అలాగే నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి ఉన్నాడు అని దావీదు భక్తుడు మనతో తెలియచేస్తున్నాడండి. చూడండి, దావీదు జీవితంలో దేవుడు గొప్పగా కార్యమును జరిగించి ఉన్నాడు. దావీదు ఎంతగానో సహనమును కలిగి, ఓర్పు కలిగి దేవునికి ప్రార్థిస్తూ వినయంగా ఆయనను సేవిస్తూ ఆయనకు ప్రార్థిస్తున్నాడండి. మరి దావీదు వంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి ఈ దినమున. మరి మన జీవితాలలో కూడా ఎన్నో నాశనకరమైన తెగుళ్ళు, జిగిటగల దొంగల ఊబిలో నుండి మనం పడిపోయినప్పుడు కూడా మనము ఓర్పు సహనము కలిగి ఉండాలి. ఆయనకు ప్రార్థన చేసేవారుగాను, ఆయనే సహాయకుడని సహనమును కలిగి నీవు నేను మనమందరమును ఓపిక కలిగి ఉండాలి. ఆయన మీద విశ్వాసమునుంచాలి. ఆయన మహా గొప్ప దేవుడు, మహా పరిశుద్ధుడు, జీవము కలిగిన దేవుడండి. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి మనము ఆయనను మర్చిపోకూడదు. ఆయనకు నిత్యము గాన స్తుతిగానాలతో ఆయనకు కీర్తనలు పాడాలి. ఆయనను కొనియాడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక మనమందరమును దేవుడు మన పాదాలను మన బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరచగల సమర్థుడు. ఆయనే రక్షణకర్త అయి ఉన్నాడు. ఆపదలో దేవుడు తప్పకుండా ఆదుకుంటాడండి. మనకు ఆదరణను, నెమ్మదిని కలుగు చేయువాడు ఆయనే. తన దక్షిణ హస్తముతో నిన్ను నన్ను దేవుడు మన పాదములో బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరచు దేవుడై ఉన్నాడు. కనుక మనము దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవా, మా గొప్ప దేవా, నీకు వందనములు. ప్రభువా, దావీదు జీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన మేలులను జరిగించి ఉన్నారు దేవా. అలాగే నాశనకరమైన తెగుళ్ల నుంచి, జిగటగల ఊబిలో పడిపోయిన అందరినీ లేవనెత్తి ఉన్నారు దేవా. వారి ప్రార్థనను మీరు ఆలకించి ఉన్నారు. మరి అలాగే దినమున ఎందరైతే వాక్యం విన్నారు, వారి జీవితాలలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా నీ యందు సహనము కలిగి, ఓర్పు కలిగి నీకు ప్రార్థించుకునే ధన్యతను వారికి దయచేయండి దేవా. సహాయమును దయచేయండి ప్రభా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు రక్షింపలేరు దేవా. నీ యొక్క కుడి హస్తము ద్వారా మమ్మలను రక్షిస్తూ, మమ్మలను కాపాడుతూ, మా పాదములను బండ మీద నిలిపి మా అడుగులను స్థిరపరచుము దేవా. సహాయము దయచేయండి. ఈ యొక్క మేలులను మేము మర్చిపోకుండా నిత్యము నిన్ను స్తుతిస్తూ, కీర్తనలు పాడుతూ నిన్ను ఆరాధించుకునే ధన్యతను మా అందరికి నీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.